హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. విజయ్కి ఈ సినిమా కంబ్యాక్గా నిలుస్తుందని ఆశిస్తున్న అభిమానులతో పాటుగా ఇతర ఆడియన్స్కి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి వాటిని ఈ సినిమా అందుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 1920 సంవత్సరంలో శ్రీకాకుళం తీర ప్రాంతం వద్ద ఉండే ఒక తెగ బ్రిటిష్ పాలకులు తమ దగ్గర ఉన్న విలువైన ఖనిజం కోసం వారిపై దాడి చేస్తారు. ఆ సమయంలో ఆ తెగ నాయకుడు తన ప్రజల కోసం నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. వారు తమ కొత్త నాయకుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత 91 సంవత్సరంలో అంకాపూర్ స్టేషన్లో చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరికి ఇండియన్ స్పై ఏజెన్సీ ఒక ఆపరేషన్ ఇస్తుంది. అయితే తన చిన్నతనంలో దూరమైన తన ప్రాణానికి ప్రాణమైన తన అన్న శివ అక్కడే ఉన్నాడని ఒకే ఒక కారణంతో అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకున్న సూరి అక్కడి వెళ్ళాక ఏమైంది, తన అన్న ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు, సూరి వారికి అండగా నిలబడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి, తన అన్నయ్యని వెనక్కి తీసుకువచ్చాడా లేదా అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. ఇక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ విజయ్ అనే చెప్పాలి. ఈ పాత్ర కోసం విజయ్ తనని తాను ఆవిష్కరించుకున్న విధానం చాలా బాగుంది. తన లుక్స్ పరంగా కానీ బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ విజయ్ కొత్తగా కనిపిస్తాడు. సత్యదేవ్తో కొన్ని సీన్స్లో తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్తో విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ మరియు కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ షేడ్లో విజయ్ అదిరిపోయాడు. ఇక మరో నటుడు సత్యదేవ్కి ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది. తన పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి ఇంప్రెస్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్లో పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. ఇది ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ చేస్తుంది. అలాగే విలన్ రోల్లో వెంకటేష్ బాగా చేశాడు. సాలిడ్ విలనిజాన్ని తను ప్రదర్శించాడు. ఒకప్పుడు మగధీర సినిమా చూసి అలాంటి కథనంతోనే మరిన్ని సినిమాలు పుట్టుకొచ్చినట్లు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కేజీఎఫ్ని చూసి మరికొన్ని సినిమాలు వస్తున్నాయి. అలాంటి కోవలోనే ఈ కింగ్డమ్ మూవీ కూడా చేరుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశం ఏంటంటే ఆ 2 జానర్ సినిమాలు కలిపితే పుట్టిందే ఈ కింగ్డమ్ అన్నట్టు అనిపిస్తుంది. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. ఇక ముఖ్యంగా గౌతమ్ లాంటి దర్శకుడి నుంచి ఒక కొత్తదనం కోరుకునే కామన్ ఆడియన్ నిరాశ చెందుతాడని చెప్పాలి. విజయ్ ఫ్యాన్స్ వరకు కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించవచ్చు, కానీ మిగతా ఆడియన్స్కి ఈ చిత్రం ఏమంత ఎగ్జైటింగ్గా అనిపించదు. ఇక ఈ సినిమాలో సరైన ఎమోషన్స్ కూడా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. హీరో పాత్ర తన అన్న కోసం ఎంతవరకు అయినా తెగించే స్వభావం, ఇద్దరి నడుమ డ్రామా తప్పితే మిగతా సినిమాలో పెద్దగా ఎక్కడ ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. అలాగే దివి అనే ప్రాంతంలో ఆడవాళ్లు కనే మగబిడ్డలను చూసే వీలు లేదు అంటారు, కానీ అదే ప్రాంతంలో ఇతర కుటుంబాల్లో మగపిల్లలు కనిపిస్తారు. సత్యదేవ్ కొడుకు కూడా తన తల్లితోనే ఉంటాడు. ఇదేం లాజికో అర్థం కాలేదు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సికి కూడా సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. ఇంకా అనిరుద్ సంగీతం నుంచి బాగా ఆశించిన వారికి నిరాశ మిగులుతుంది. చాలా సీన్స్లో బీట్స్ తన పాత సినిమాలకి కొట్టినట్టే ఉంటుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకర్స్ పెట్టిన డబ్బులు, సెట్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి కావాల్సినట్టుగా కనిపిస్తుంది. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరు విషయానికి వస్తే తన నుంచి మంచి క్లాసిక్ సినిమాలు, ఫ్రెష్ కథలు చూసిన వారికి కింగ్డమ్ అంత నచ్చకపోవచ్చు. చాలా రొటీన్ స్టోరీ లైన్తో నడిపించారు. అలాగే ఎమోషన్స్ని కూడా బలంగా చూపించలేదు. కింగ్డమ్ని నిర్మించే ప్రయత్నంలో ఎంగేజ్ చేసే అంశాలు బలంగా రాసుకోలేదు. సెకండ్ పార్ట్లో బలమైన ఘర్షణ కోసం ఫస్ట్ హాఫ్ని స్లోగానే నడిపించినట్లు అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ కింగ్డమ్లో విజయ్ దేవరకొండ మరోసారి తన సిన్సియర్ పర్ఫార్మెన్స్ని ప్రదర్శించాడు. అలాగే తనపై కొన్ని సీన్స్ ఫ్యాన్స్ వరకు బాగానే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి. కానీ మొదటి నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ సినిమాకి వెళ్తే మాత్రం కొంచెం నిరాశ తప్పదనే చెప్పాలి. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.